యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించను. 34 కీర్తనలో 4వ వచనంలో కీర్తనకారుడు ఇటు విధంగా చెప్తున్నాడు. ఇది దావీదు సంకీర్తన. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తే అమాలేకులు దావీదు దండు మీదకి మరి దండెత్తి వచ్చి వారి భార్యలను, పిల్లలను, గుడారాల్ని సైతం బూడిద చేసి మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయినప్పుడు, ఏడవటానికి కూడా శక్తి లేనంత బలహీనులైపోయినప్పుడు బైబిల్ చెప్తుంది దావీదు దేవుని యందు బలమునొందినంట. దావీదు దేవుని యొద్ద విచారణ చేసినట్టు. అలాంటి పరిస్థితులు కూడా దేవుని యొద్ద విచారణ చేయడం అనేది ఆయన జీవన శైలిగా మార్చుకున్నాడు. అందుకే ఆయన బలము పొంది అక్కడ గొప్ప విజయాన్ని మనం చూసినట్టుగా మనం చూస్తాం, గొప్ప రెస్టోరేషన్ని చూసినట్టుగా మనం చూస్తాం. దావీదు దేవుడే మన దేవుడై ఉన్నాడు. మనము కూడా ఈ అలవాటుని చేసుకుందాం గాక. దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడే మన పక్షముగా ఉండి మన కార్యములను సఫలము చేయవాడు, మన పక్షంగా మన పోరాటములన్నిటినీ పోరాడువాడై ఉన్నాడు. అంతేకాదు మనమున్న ప్రతి భయం నుండి మనం విడిపించేవాడై ఉన్నాడు. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ఫియర్స్. నీ భయాలేంటో నాకు తెలియదు, కానీ ఆ భయము నుండి విడుదల చేయవాడు దేవుడు మాత్రమే. ఆయన యొద్దకు వెళ్దాం. ఆయన యొద్ద ప్రార్థన చేయగా, ఆయన సన్నుతించగా, ఆయన యొద్ద విచారణ చేయగా కలుగు ప్రతి దీవెన మనం అనుభవించి మనం ఇతరులకి దీవెనగా ఉందాం గాక. ఆమేన్.